మార్కండేయ స్వామిని మృత్యుంజయుడని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం. భృగు మహర్షి 3వ తరం వారైన భృకంఠుడు మహర్షికి సంతానం ఉండదు. వారి భార్యతో వారణాసిలో 2 శివలింగాలు ప్రతిష్ఠించి సంతానం కోసం తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, నీకు అల్పాయుష్కుడైన జ్ఞాని కావాలనా లేదా అజ్ఞాని అయిన దీర్ఘాయుష్కుడు కావాలనా అని అడుగుతాడు. అప్పుడు ఆ దంపతులు ఉత్తముడైన 16 సంవత్సరాల అల్పాయుష్కుడిని ప్రసాదించమని కోరతారు. ఆ సంతాన పుత్రుడే మార్కండేయుడు. చిన్నప్పటి నుండి మార్కండేయుడు శివుడిని అమితమైన భక్తితో పూజించేవాడు. 16 సంవత్సరాలు పూర్తవుతుండటంతో మార్కండేయుడు మృత్యుతో పోరాటం సాగించేందుకు మృత్యుంజయుడైన శంకరుని ఆరాధించేవాడు. మార్కండేయుడికి మృత్యు దగ్గర పడే సమయంలో యమధర్మరాజు తన యమపాశం వదిలే సమయంలో మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకుంటాడు. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం అని వేడుకున్నప్పుడు యముడు యమపాశం విసిరిన సమయంలో శివుడు ప్రత్యక్షమై ఆ బాలుడి పట్టుదల మరియు భక్తికి మెచ్చి దీర్ఘాయుష్మాన్ భవాని దీవిస్తాడు. అలా మృత్యువుని దాటి శివుడి ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందుతాడు మార్కండేయుడు.